ఎవడైనా అమ్మాయిల్ని చంపాలనుకుంటే గన్ వాడుతాడు, లేదా కత్తి వాడుతాడు, లేదా ఇంకేదో వాడుతుంటాడు. కానీ ఈడే వాడురా బాబు కార్నే వేపన్గా ఓడి లేపేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న తేడా డైరెక్టర్స్లో ఒకడైన క్వింటిన్ టారెంటినో తీసిన ఒక క్రేజీ గ్రైండ్ హౌస్ మూవీయే డెత్ ప్రూఫ్. అసలు ఈ 2007లో వచ్చిన ఈ ఆణిముత్యం ఎప్పుడైనా చూసారా? చూడకపోతే సోది లేకుండా స్ట్రైట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం ఒక వింటేజ్ వైల్డ్ రైడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 2007లో డైరెక్టర్ క్వింటిన్ టారెంటినో డైరెక్షన్లో వచ్చిన డెత్ ప్రూఫ్ మూవీ. హాలీవుడ్ వెటరన్ కర్ట్ రసెల్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీలో టారెంటినో మార్క్ వైలెన్స్, స్టైలిష్ టేకింగ్ అండ్ ప్యూర్ మ్యాడ్నెస్ ఉంటుందని మనకు తెలుసు. మరి ఈ సినిమా ఈ రోజు కూడా అదే కిక్ ఇస్తుందా లేదా పాతబడిపోయిందా చూసేద్దాం రండి. స్టోరీ బేసిక్గా చెప్పాలంటే స్టంట్ మ్యాన్ మైక్ అని ఒక సైకోగాడు ఉంటాడు. వాడి దగ్గర ఒక స్పెషల్ స్టంట్ కార్ ఉంటుంది. అది 100% డెత్ ప్రూఫ్ అనమాట. అంటే యాక్సిడెంట్ అయినా లోపల ఉన్న డ్రైవర్కి గీత కూడా పడదు, కానీ అవతల వాడు మాత్రం స్పాట్ అనమాట. అయితే వాడు ఆ కారుని వాడి అమ్మాయిని టార్గెట్ చేసి యాక్సిడెంట్లు అంటే మర్డర్స్ చేస్తుంటాడు. అయితే వాడు అనుకోకుండా ఒక రోజు గట్టిగా వేసుకొని ఒక తేడా బ్యాచ్తో పెట్టుకుంటాడు. వాళ్ళు ఎవరు, ఈ సైకో గాడి ఆటలు ఎలా కట్టించారు అనేది కథ. అయితే సెకండ్ హాఫ్ లో ఆ సైకో గడికి సైక్ పుట్టించే పనులు కొన్ని చేస్తారు ఈ బ్యాచ్. అయితే ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కర్ట్ రసెల్ ఆ సైకో రోల్ లో పిచ్చెక్కిస్తాడు మావా. వాడి స్మైల్ చూస్తేనే మన వైపు ఎప్పుడు వస్తాడో అని ఏదో తేడా కొడుతుంది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. టారెంటినో మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో టారెంటినోకి అలవాటైన చాలా లెగ్జీ కన్వర్సేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్ బిల్డింగ్ కోసం పెట్టిన మన ఫాస్ట్ పేస్డ్ ఆడియన్స్ కి అది పక్కా లాగ్ అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ విషయానికి వస్తే అసలు గుండెలు ఆగిపోయే విషయం ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే 20 minutes కార్ చేస్ లో ఎవడు సీజయ్యే వాళ్ళదంట, గ్రీన్ స్క్రీన్ కూడా పెట్టలేదంట. రియల్ కార్స్, రియల్ స్టంట్స్. దీని అమ్మ దిమ్మ తిరిగిపోద్ది అంతే. ఆ చేసి చూస్తుంటే ప్యూర్ అడ్రలిన్ రష్ అంతే. స్ట్రైట్ గా చెప్పాలంటే ఇది ప్యూర్ ఏ రేటెడ్ గ్రైండ్ హౌస్ సినిమా. బూతులు, బ్లడ్ అండ్ బ్రోటల్ యాక్సిడెంట్ సీన్స్ గట్టిగా ఉన్నాయి. సో ఫ్యామిలీతో పిల్లలతో కూర్చొని చూసే రిస్క్ అయితే చేయకండి. మరి సినిమా ఎవరికి సెట్ అవుద్దంటే మీరు టారెంటినో మార్క్ రా వైలెన్స్, కల్ట్ మూవీస్ అండ్ ప్యూర్ రా కార్ చేసేసి ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఇది మీకు ఒక పండగలా ఉంటుంది. లేదు నాకు ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ కావాలి, కథ పరిగెట్టాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కి డ్రాప్ అయిపోతారు మీరు. నా టేక్ వచ్చేసి ఏ స్టైలిష్ స్లో బర్న్ యాక్షన్ థ్రిల్లర్ విత్ అన్ ఎక్స్ప్లోజివ్ క్లైమాక్స్ అని చెప్తాను. టారెంటినో అండ్ కార్ చేసెస్ ఫ్యాన్స్ కి ఇది మస్ట్ వాచ్. నా రేటింగ్ 3.25/5. మరి మీకు హాలీవుడ్ లో బెస్ట్ కార్ చేసి ఉన్న మూవీ ఏదనిపిస్తుంది? మ్యాడ్ మ్యాక్సా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియసా, లేక ఇంకేదైనా సినిమానా? కింద ఒక కామెంట్ పడేయండి. ఎలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన సినీ కార్డ్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. ఉంటా మరి.